ప్రతి ఉద్యమానికి ఓ ముగింపు ఉండాలి. పరిష్కారం అన్నటువంటిది మన ఆసక్తిదాయకం కాదు కావాల్సింది, ఆచరణ యోగ్యం కావాలి. కలకత్తా డాక్టర్ గారికి సంబంధించినటువంటి అత్యాచారం, హత్యని ఎవరైనా ఖండిస్తాం. ఖచ్చితంగా మనం కూడా ఖండించాం కదా, దాని వెనకాల ఉన్న సూక్ష్మాల గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. కానీ ఆమె చనిపోయిన దానికి వ్యతిరేకంగా ఆందోళన ఒక రోజు చేయడంలో తప్పు లేదు. దేశవ్యాప్తంగా అందరూ చేశారు, బాగానే ఉంది. ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఆందోళన విరమించము అంటాం తప్పు. ఆందోళన అనేటటువంటిది ప్రభుత్వానికి, ప్రజలకి మన నిరసన తెలియజేయడమే కానీ మన డ్యూటీలు మానేయడం కాదు. చివరికి దీనివల్ల ఇప్పుడు 22 మంది చచ్చిపోయారు బెంగాల్లోని. వాళ్ళందరికీ 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది బెనర్జీ. తద్వారా ఇదిగో డాక్టర్లు చేసిన హత్యలు అన్నటువంటిది జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, డాక్టర్లకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ డాక్టర్లు అడుగుతున్నటువంటి దాంట్లో ఉన్నది ఏంటంటే, షూరిటీ ఇవ్వండి అంటే ఆవిడే కదా ఇవ్వాల్సింది. షూరిటీ ఇస్తానంటోంది, జాగ్రత్తలు తీసుకుంటానంటోంది. అంతకుమించి చేసేది ఏముంటుంది? మనందరం ఐకమత్యంగా ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. అక్కడ సీసీ క్యాంప్స్ పెట్టించడం, సీసీ క్యాంప్స్ పని చేయకపోతే డాక్టర్లందరూ నిలబడితే నిలదీస్తే ఖచ్చితంగా ఉంటాయి సరిగ్గా. ఇప్పుడు అక్కడ ఆ హాస్పిటల్లో జరిగిన దారుణాలు ఈ డాక్టర్లకు తెలియవా? తెలిసి ఎంతకాలం ఎందుకు ఊరుకున్నారు? ఇప్పుడు కూడా అమ్మాయికి న్యాయం అని మాట్లాడుతున్నారు, కానీ అక్కడ అవయవాల ఇష్యూ జరిగిందా, లేకపోతే అత్యాచారం జరిగిన రోజున అందరూ కలిసి సంఘటితంగా ఉంటే ఎట్లాగా వాడు తప్పించుకుంటారు? ఎలాగే ఇవన్నీ జరిగాయి? కాబట్టి ఇక్కడ ప్రాక్టికాలిటీ లోపిస్తోంది, ఏదో వివాదం నడుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, న్యాయ వ్యవస్థలో వచ్చిన సమస్య ఇప్పుడు ఇందులో ఎవరైతే పలుకుబడి, రాజకీయ పలుకుబడిగా వెలిగినటువంటి ప్రిన్సిపల్ ఘోష్ ఉన్నాడు, అతన్ని మామూలుగా అయితే ఎంత క్వశ్చన్ వేసినా అబ్బే నాకేం తెలవదండి, అమ్మగారు నాకు చెప్పలేదే అన్నట్టు ఉంటుంది. అట్లాంటి వాడి నుంచి రాబట్టాలంటే ఏం కావాలా? ఖచ్చితంగా నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి. కానీ రాజ్యాంగ హక్కులను అడ్డుపెట్టి నిందితులని లేదా అనుమానితులని కాపాడే వాళ్ళకి కూడా నార్కో అనాలిసిస్ టెస్ట్ వాళ్ళ అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదని కోర్టు తీర్పిచ్చి ఇప్పుడు ఆయన నార్కో అనాలిసిస్ టెస్ట్కి విముఖత వ్యక్తం చేశాడు కాబట్టి వద్దని. మరి ఇంకా విషయం ఎట్లా తెలుస్తుంది? రహస్యం చిక్కుముడి ఎలా వీడుతుంది? ఇది ఆలోచించాల్సిన సందర్భం.